ఓకే కదా? అయ్యారు ఈ డబ్బా ఏం చేస్తారు అయ్యారు మీరు కొత్తలు కొట్టుకుంటారు నా గురించి పక్కన జగ్గి గారు వచ్చారు బయటికి రండి. రండి రండి కూర్చోండి. ఈ నెల 12 కట్టాలండి. నేను 2 నెలల ఒక్క నెల కదండి కట్టాల్సింది. 2 నెలలు కట్టాలి. మర్యాద కట్టుకో సభలు తీసుకెళ్తాం. సరే 2 నిమిషాలు ఆగండి. తిరగబాకండి అలాగా. లోపలికి రండి. ఏంటండి ఇలా వచ్చారు? నెల పన్ను కట్టాలండి. మీరు నాకు ఒక మీనా ఇవ్వగలరా? మొత్తం ఎంత పన్ను కట్టాలండి? అదంతా నేను మీకు చెప్పకూడదండి. ముందు మీరు నాకు ఒక మీనా ఇవ్వండి. ఒక్క నిమిషం ఆగండి, తెచ్చిస్తాను. ఇవ్వండి నేను మీకు కట్టాల్సింది. నిన్ను ఉంచుకో. తీసుకుని వెళ్ళిపో. అయ్యా కష్టపడుతుంది కదా అయ్యారు. పొందమంది మీకేంటి అయ్యారు? అవి కూడా ఇచ్చేయి. సరే కష్టపడి వెళ్తాం మాత్రం మీకు నేను వెళ్తున్నా. ఉన్న కష్టం ఇవ్వడు. క్రియాలు చేస్తున్నాడు. అతను మన కోసం వచ్చిన యెహోవా తండ్రి కుమారుడు. మన కోసం మనం చేసిన పాపాల కోసం మనల్ని రక్షించడానికి సిలువ వేసుకుంటారు. ఏంటి ఉందని జీవన్ అయ్యారు నేను ఎక్కిపోయచ్చు కదా అయ్యారు. కొత్త బట్టలు కొనుక్కుంటా. వీళ్ళకి ఎప్పుడు పని పాట ఉండదు. ఎక్కడే కూర్చుంటారు. జగ్గి గారు వచ్చారు బయటికి రండి. మీ నెల పళ్ళు వంట మాత్రం చాలా ఆలస్యంగా ఇస్తారు కానీ పిండి వంటలు మాత్రం చాలా బాగున్నాయి కదా అయ్యారు. బాగున్నాయి కానీ తొందర తిను. అలాగే అయ్యారు. మీ నెల పళ్ళు నాకు మినల్ కట్టాలమ్మా. అనుకున్నా ఇలాంటి ఏమేమి పడతారని. మరి ఏం కడతావు? మరి సభ తీసుకెళ్తా. తెలుసా ఏంటి రేపటి గురించిగా? ఏమైనా పండగ కంటే ఎక్కువ. రేపు మన ఊరికి యేసు అనే ఆయన వస్తున్నారు. ఆయన రేపు వస్తారా? అవును, రేపు యేసుని చూడాలి. వస్తున్నాడా? అయ్యారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అయ్యారు? మీద ఎక్కువ అడిగా వెళ్ళిపోతారు అయ్యారు. దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో ప్రేమించవలెను. నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఆమేన్.
రండి ప్రభు. ప్రభు మన రేపు అక్కడికి రేపు మనం పక్క ఊరికి వెళ్తాం. అక్కడ ఉన్నారు ప్రభు. అక్కడ జక్కయ్య అనే ఒక మనిషి ఉంది, అతన్ని కలవాలి. ప్రభు ఇతని గురించి ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు? ఆయన ఒక పన్నులు వసూలు చేసే వ్యక్తి. పన్నులు వసూలు చేసే వ్యక్తితో ప్రభుకి ఏం పని? అవును కదా. అవును, రేపు దాకా వేచి చూద్దాం. అయ్యగారు ఎక్కడికి వెళ్ళిపోయారు అయ్యగారు? మిమ్మల్ని ఎన్ని రోజులు ఎత్తుకోవాలి అయ్యగారు? ఇదేంటి ఇక్కడ ఎంతమంది ఉన్నారు? జక్కయ్య కిందకి దిగు. నేడు నేను నీ ఇంట ఉండడానికి వచ్చాను. బయట పురుగు వచ్చి లైట్లో పడితే పురుగు పడుతుంది. పాపి అయినా జక్కయ్య ఇంటికి ప్రభు ఎందుకు వెళ్తున్నారు? పండు నాకు తెలుసు, ప్రభుతో వెళ్దాం కదా. నేను దగ్గర సేవ చేయాలంటే నేనేం చేయాలి? జక్కయ్య, నీవు అన్యాయంగా సంపాదించిన సొమ్మును తిరిగి ప్రజలకు 400 ఎక్కువ ఇవ్వు. అంతా ఇచ్చేస్తాను. అయ్యారు అయ్యారు ఎక్కడికి వెళ్ళిపోయారు అయ్యారు? ఇద్దండి అయ్యారు, ఎక్కడ ఉన్నారు అయ్యారు? ఈయన ఎవరు? నేను 60 వచ్చేసినాను. అవునా? ఇప్పుడైనా అర్థమైందా? దేవుని మీద నమ్మిక ఉంచేవాడు ఎల్లప్పుడూ దేవుని నామములో ఆశీర్వదింపబడు. టిక్ 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 టిక్, బయటికి రండి. టిక్ 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 టిక్, జక్కయ్య కలిసి బయటికి రండి. ఇదిగో అమ్మని మీ నాన్న. ఈ స్కిట్ ద్వారా పిల్లలు ఎంతో కొంత సమాచారాన్ని మీకు ఇచ్చారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇంతమందితో పిల్లల్ని స్కిట్ ప్రిపేర్ చేయించడం అంటే మేము యాక్చువల్గా బయట జరుగుతుందని ఆ స్టేజ్ మీద
బాగా ప్రిపేర్ చేయించాము. కంజెస్టెడ్ అయినా కూడా పిల్లలు బాగా పెర్ఫామ్ చేశారు. జక్కయ్య ఇంటికి ఎలా అయితే రక్షణ ఈరోజు వచ్చిందో, మరి ఇక్కడ కూడి వచ్చిన కుటుంబాలన్నిటికీ కూడా నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడనే లేఖనము నెరవేరాలని ఈ సండే స్కూల్ స్కిట్ ద్వారా తెలియజేయాలని మా ఆశ. థ్యాంక్ యూ.